హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మంచి విషయాన్ని చెప్పదలుచుకున్నా. మతం అంటే మనకి తెలుసు, హిందూ మతం అని, లేకపోతే క్రిస్టియన్ మతం అని, లేకపోతే ఇస్లాం మతం అని అనుకుంటాం. అది తప్పు. మతం అంటే ఒక పద్ధతి. ఏదైనా ఒక పద్ధతిలో చేసిన దాన్నే మతం అంటారు. కానీ ఖురాన్ చదివితేనే ముస్లిమ్స్, బైబిల్ చదివితేనేమో క్రిస్టియన్స్, భగవద్గీత చదివితేనేమో హిందువులు అని అనుకోవటం తప్పు అన్నమాట. మతం వేరు. మతం అనేది లేదు. అసలు కులమే లేకపోతే మీకు మతం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే మతం అనేది ఒక పద్ధతిగా చేసుకుంటే ఏదైనా బాగుంటుంది అనేది మతం అనేది పెట్టింది. కానీ ఇది కొంతమంది దేశద్రోహులు కులాల మధ్య చిచ్చు పెట్టి మత కల్లోల లేపి దేశాన్ని, ప్రపంచాన్ని చిందరవందర చేయాలని కొంతమంది కూడుకున్న ప్రయత్నమే ఈ మతం దానికి అర్థం మార్చేశారు. ఏ భగవద్గీతలో కానీ, లేకపోతే ఖురాన్లో కానీ, లేకపోతే బైబిల్లో కానీ చదివిన వాళ్ళేమో ముస్లిమ్స్, చదివితేనే హిందువులు, చదివితేనేమో క్రిస్టియన్స్ అని ఎక్కడా లేదు. గ్రంథంలో కానీ, బైబిల్లో కానీ, లేకపోతేనేమో ఇస్లాం బుక్కులో కానీ, లేకపోతే భగవద్గీతలో కానీ ఎక్కడా లేదు. మతం అనేది ప్రస్తావన లేదు. ఈ మతానికి చెందిన వాళ్ళు చదివితే, ఈ మతానికి చెందిన వాళ్ళు చదివితే, ఆ మతానికి చెందిన వాళ్ళు అనేది ఎక్కడా లేదు. కాబట్టి అన్నదమ్ములాగా, స్నేహితుల్లాగా మంచిగా కలిసిమెలిసి ఉందామండి. ఈ మతాలు, కులాలు అనేది అసలు మనిషికి సంబంధించినయే కాదు. కాబట్టి మీరు ఈ వీడియో చూస్తే మంచిగా మారతారని, కులమతాలకి విలువ ఇవ్వకుండా ఒక మనిషికి విలువిస్తారని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.